హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క మనవడు సాలిం బిన్ అబ్దుల్లా, హిషాం బిన్ అబ్దుల్ మలిక్, ఆయన ఎవరు ఖలీఫాగా ఉన్నారు, రాజుగా ఉన్నారు. ఈయన హజ్ చేస్తున్నారు. ఎవరు? సాలిం బిన్ అబ్దుల్లా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారి యొక్క మనవడు హజ్ చేస్తున్నప్పుడు రాజు ఆ కాబా గృహంలోకి వచ్చారు. ఆ కాబతుల్లాలోకి రాగానే ఆయన దృష్టి పడింది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క మనవడిపై దృష్టి పడింది. సాలిం బిన్ అబ్దుల్లాతో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నువ్వేదైనా కోరుకో, నీకు నేను ఇచ్చేస్తాను, ఏదైనా కోరుకో అంటే ఆయన ఏం చెప్పారో తెలుసా? అల్లా యొక్క గృహంలో నిలబడి, అల్లా దగ్గర నిలబడి, ఎవరి చేతిలోనైతే సమస్త విశ్వ సామ్రాజ్యం ఉందో అలాంటి అల్లా ఇంట్లో నిలబడి ఒక సాధారణ వ్యక్తి మనిషితో నేను ఏం అడగాలండి అని అంటారు. అల్లాహు అక్బర్. నేను అల్లా సృష్టికర్తనటువంటి దైవ గృహంలో ఉండి ఒక సాధారణ వ్యక్తిని ఏదైనా అడగడానికి నేను సిగ్గుపడుతున్నాను అంటారు. అప్పుడు ఆయన మౌనంగా వెళ్ళిపోతారు. తర్వాత హజ్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే వెంబడిస్తారు, రాజుగారు వస్తారు. ఇప్పుడు నువ్వు అల్లా గృహం నుండి బయటకు వచ్చావు కదా, ఇప్పుడు అడుగు, నేను ఇస్తానంటారు. అప్పుడు సాలిం బిన్ అబ్దుల్ అంటారు, ఇహలోకం గురించి అడగాల లేక పరలోకం గురించి అడగాల? ఇహలోకం గురించి అడుగు అంటే, ఈ పూర్తి ప్రపంచాన్ని నియంత్రించేటటువంటి అల్లాను నేను అడగలేదు, అల్లా నాకు ప్రపంచంలో అదివు ఇదో అని అడగలేదు, ప్రపంచంపై నియంత్రణ లేనటువంటి ఒక రాజుని నేనెలా అడుగుతాను అని సాలిం బిన్ అబ్దుల్లా అంటారు. అల్లాహు అక్బర్. మన పూర్వీకుల యొక్క విశ్వాసం ఏంటో చూడండి. పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మనం చూస్తున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు ప్రపంచం పట్ల అనాసక్తత కలిగి ఉండండి, అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రజల వద్ద ఉన్నటువంటి వాటి పట్ల మీరు ప్రేమ చూపించకండి, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. అతని దగ్గర ఆ హోదా ఉంది కాబట్టి రెస్పెక్ట్ కాదు, అతని దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అతని వెంట ఉండడం కాదు, అతని దగ్గర పవర్ ఉంది కాబట్టి అతని గౌరవం ఇవ్వడం కాదు, అతనిలా చూసి అతని గౌరవం ఇవ్వండి, అప్పుడు అతడు కూడా నేను ఇష్టపడతాడు. ఒకవేళ మనం అనుకుంటాం మనల్ని ప్రజలు ఎవరు గుర్తుపట్టట్లేదని, మనల్ని ప్రజలు గుర్తుపడతారు, కానీ మనము మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నాం. అయితే సోదరులారా, సోదరిమల్లారా, నిజంగా అసూయ కారణంగా ఈరోజు మన యొక్క డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. దీనికి ఒక అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. ముస్నద్ అహ్మద్లోని హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూర్చొని ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇప్పుడు అక్కడి నుండి వచ్చేటటువంటి వ్యక్తి స్వర్గవాసి అని చెప్పారు. అక్కడి నుండి ఒక వ్యక్తి తన ఎడమ చేతుల్లో చెప్పులు పట్టుకుని ఉన్నాడు, తన గడ్డం తడచి ఉంది, అతడు ఒక అన్సార్ సహాబీ. తర్వాత రెండో రోజు కూడా ప్రవక్త చెప్పారు, అటు నుండి వచ్చేటటువంటి వ్యక్తి స్వర్గవాసి అని చెప్పారు. రెండో రోజు కూడా అదే వ్యక్తి వచ్చాడు, అతని ఎడమ చేతుల్లో చెప్పులు ఉన్నాయి, తన గడ్డం తడిచి ఉంది. మూడో రోజు కూడా ప్రవక్త చెప్పారు, అటు నుండి వచ్చేటటువంటి వ్యక్తి స్వర్గవాసి అని చెప్పారు. అదే వ్యక్తి వచ్చాడు, తన ఎడమ చేతుల్లో చెప్పులు ఉన్నాయి, తన యొక్క గడ్డం తడిచి ఉంది. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అనుకున్నారు, ప్రవక్త వారు ఒకే వ్యక్తిని స్వర్గవాసి అని చెప్పారు, ఏం ప్రత్యేకత ఉంది ఆ వ్యక్తి దగ్గర, నేను చూస్తాను, నేను కూడా ఆచరించి నేను కూడా స్వర్గానికి వెళ్ళిపోతాను. 3 సార్లు బషారత్ ఇచ్చారు అని ఆయన ఏం చేస్తారు అంటే, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆ వ్యక్తిని వెంబడించి, ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని వెంబడించి ఆ వ్యక్తితో పాటు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి, అయ్యా మా నాన్నగారితో నాకు ఒక గొడవ జరిగిపోయింది, నేను ప్రతిజ్ఞ చేశాను 3 రోజుల వరకు నేను ఇంటికి రానని ప్రతిజ్ఞ చేశాను, కాబట్టి 3 రోజులు మీరు ఆతిథ్యం ఇవ్వండి అని ఇంట్లో ఉండిపోతే, ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారంగా 3 రోజులు ఉంటానని ఆయన అక్కడ ఒప్పుకుంటారు. ఆయన ఆతిథ్యం ఇస్తారు, 3 రోజులు ఉంటారు. మొదటి రోజు చూస్తారు, ఎలాంటి ప్రత్యేక ఆచరణ కనిపించలేదు. అంటే రాత్రి అల్లాని తలుచుకొని పడుకుంటున్నారే తప్ప ఎలాంటి తహజ్జుద్ నమాజ్ చేయడం లేదు. రెండో రోజు కూడా చూశారు, రెండో రోజు కూడా ఎలాంటి ప్రత్యేక ఆచరణ కనిపించలేదు. మూడో రోజు కూడా చూశారు, పడుకునేటప్పుడు అల్లాని తలుచుకొని ఆ వ్యక్తి పడుకున్నాడే తప్ప ఎలాంటి తహజ్జుద్ నమాజ్ చదవట్లేదు. ఈ వ్యక్తికి అర్థం కాలేదు. ఇక నేను వెళ్ళిపోతాను బాబోయ్ అని వెళ్ళిపోతూ ఏం చెప్పారంటే, అయ్యా నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను అంటే, మా నాన్నతో ఎలాంటి గొడవ జరగలేదు, క్షమించాలి. ప్రవక్త వారు 3 సార్లు మీకోసం బషారత్ ఇచ్చారు, మీరు స్వర్గవాసి అని చెప్పి, మీ వద్ద ఏదైనా ప్రత్యేక ఆచరణ ఉంటే నేను తెలుసుకోవాలని వచ్చాను, కానీ అలాంటి ప్రత్యేక ఆచరణ ఏది కూడా మీలో నేను చూడలేదు అని వెళ్తూ ఉంటే, అబ్దుల్లా బిన్ ఉమర్తో ఆయన ఏం చెప్పారంటే, ఆగండి, నాలో ఉన్న మంచితనం ఏంటంటే, నా తోటి ముస్లిం గురించి చెడు ఆలోచన కలిగి ఉండను, ఎవరికైనా ఏ తోటి విశ్వాసికైనా అల్లా అనుగ్రహిస్తే నేను అసూయ చెందను అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారంటే, అది చాలా గొప్ప గుణం, అలాంటి గుణం మాలో లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తికి 3 సార్లు జన్నత్ కా బషారత్, స్వర్గం యొక్క శుభవార్త పొందడానికి మెయిన్ రీజన్, ప్రధాన కారణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి పట్ల అసూయ చెందకపోవడం, ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మన ఆలోచనలో లేకపోవడం కారణంగా ఆ వ్యక్తి స్వర్గవాసి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి మనం స్వర్గవాసులు కావాలంటే ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి అసూయ, ఈర్ష, ద్వేషం లేకుండా మనం వారితో ఉండాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, చాడీగొట్టులుగా వ్యవహరించేవాడు స్వర్గంలో ప్రవేశించడు అని తెలియజేశారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం వదంతుల కారణంగా జరిగింది. అంటే రూమర్స్ అంటారు. ఈ యొక్క వదంతువులు, చాడీలు చెప్పడం అనేది ఇస్లాంలో నిషేధించడం జరిగింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6056 అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు قال رسول الله صلى الله عليه وسلم లా యదుఖులుల్ జన్నత ఖత్తాతున్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియసారు, చాడిగొట్టులుగా వ్యవహరించేవారు, పుకార్లను వ్యాపింపజేసేవారు స్వర్గంలో ప్రవేశింపజాలరు. ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళడు ఏ వ్యక్తి అయితే వదంతువులను వ్యాపింపజేస్తాడో, చాడీలు చెప్పుకుంటూ తిరుగుతాడో. సహీహుల్ జామి హదీస్ నంబర్ 4482 హఫ్స్ ఇబ్న్ ఆసిం రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఆ వ్యక్తి అబద్ధికుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు, విన్న ప్రతిదాన్ని ప్రజలకు చేరవేస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే మీరు ఒక విషయాన్ని విన్నారు, అది వాస్తవం కాదా ఎలాంటి తహకీక్ లేని కారణంగా ఇతరులకు చెప్తున్నారు. మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ ఏంటో తెలియదు, ఫలానా వ్యక్తి ఏదో చేశాడంట, ఆ మెసేజ్ని మీకు తెలియకుండానే ఫార్వర్డ్ చేశారు. తద్వారా ఏమైపోతుంది, మీ యొక్క కర్మల పత్రాల నుండి ఒక నేకి, ఒక పుణ్యము తొలగిపోతుంది. ఆ వ్యక్తి ఏ వ్యక్తినైతే మీరు నింద మోపారో ఆ వ్యక్తి ఒక పాపం మీ యొక్క కర్మల పత్రంలోకి షిఫ్ట్ అయిపోతుంది. అల్లాహు అక్బర్. అంటే ఇంట్లో కూర్చొని మన యొక్క నేకీలు, మన పుణ్యాల్ని మనం పోగొట్టుకుంటున్నాం. వాట్సాప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవ్వాలంటే 10 రూపీస్ అని ఛార్జ్ పెట్టారనుకోండి, ఎవరైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తామా? చేయము. అంటే ఉచితంగా ఉంది కాబట్టి తెలుసుకోకుండా ముందు ఫార్వర్డ్ చేస్తున్నాం, ఆ తర్వాత చదువుతాం, అలా జరిగిందంట, తెలియదండి అంటే తెలియదండి అని సింపుల్గా చెప్తున్నారు. అప్పటికే 200 గ్రూపులో వెళ్ళిపోయింది. ఆ 200 గ్రూపులో మీరు చేసే అసత్య ప్రచారం కారణంగా ఒక సోదరిమణి యొక్క, ఆమె యొక్క గౌరవానికి సంబంధించి ఉండవచ్చు, ఒక సోదరునికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం ఉండవచ్చు, లేదా ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఉండవచ్చు, లేదా హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక అవగాహన రాహిత్యానికి సంబంధించిన ఒక విషయం ఉండవచ్చు. మీరు వెంటనే ఫార్వర్డ్ చేయడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి, ఏమేమి జరిగిపోతున్నాయో ఒక్కసారి చూడండి. అందుకే ప్రవక్త వారు సహీ ముస్లిం, సహీ బుఖారీలో ఉన్న ముతఫికునా లేని విషయం ఏంటంటే, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ఎప్పుడైతే ప్రవక్త వారు మేరాజ్ యాత్రకు వెళ్ళారో అక్కడ విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. కొంతమంది తమను తాము శిక్షించుకుంటున్నారు. వారి యొక్క గోర్లు ఇత్తడి రాగి గోర్లు, పొడవాటి గోర్లు ఉన్నాయి. వాటితో వారి యొక్క ముఖాలు మరియు ఛాతి భాగాన్ని రక్కుకొని రక్తసిక్తం చేసుకుంటున్నారు. ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూసి జిబ్రాయిల్ సలాంతో అడుగుతున్నారు, ఓ జిబ్రాయిల్, ఏంటి ఈ విచిత్రం, ఎందుకు వీరు తమను తాము ఇంత ఘోరంగా శిక్షించుకుంటున్నారంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రాయిల్ వారు ఏం తెలియజేశారంటే, ఓ ప్రవక్త, వీరెవరు అనుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్నప్పుడు తోటి మానవుల మాంసాన్ని తినేటటువంటి వీరు నరమాంస భక్షకులు. వీరు ఎవరు? తోటి మానవులపై నిందలు మోపేవారు, తోటి మానవుల మాన మర్యాదలతో చెలగాటమాడేవారు. అలాంటి వారికి ఈ శిక్ష పడుతుందని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. కాబట్టి ఇలాంటి ఘోరమైనటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, నిజంగా ఈరోజు మన పుణ్యాలు ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాయో మనం గుర్తించలేనటువంటి పరిస్థితి. చూడండి, ఒక కుండలో మనం నీళ్లు పడుతున్నాం కానీ కుండ నిండట్లేదు. ఎందుకంటే కింద హోల్ ఉంది, ఆ హోల్ని మనం మూసేయాలి. అలాగే ఈరోజు ఎన్నో ఇబాదతులు, ఆరాధనలు మనం చేసుకుంటున్నాం. కానీ పరిస్థితి ఏంటంటే ఇతరుల గురించి చాడీలు చెప్పడం, అసూయ చెందడం, ఇలాంటి కొన్ని చెడు వ్యసనాల కారణంగా, ఈరోజు చెడు మనస్తత్వం కారణంగా, అసూయ కారణంగా, ఈర్ష్య కారణంగా పుణ్యాలు మన నుండి తొలగిపోతున్నాయి. కాబట్టి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బద్దువా అనేది ఎవరైతే పీడితుడు ఉన్నాడో అతని యొక్క బద్దువా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పారు. వారు హిందువులైనా కావచ్చు, ముస్లింలైనా కావచ్చు, దౌర్జన్యానికి గురైనటువంటి పీడితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క దువా స్వీకరించబడుతుందని చెప్పారు. దువా స్వీకరించబడడంలో ఒకే ఒక విషయం, గైర్ ముస్లిమ్స్ అయినా హిందువులైనా వారి యొక్క దువా కూడా స్వీకరించబడుతుంది ఒకవేళ అతడు పీడితుడైతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎందుకు? వారి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం అయిపోవచ్చు, లేదా ఇతర విషయాలు కావచ్చు. కాబట్టి ఇతరుల యొక్క బద్దువా తగలకుండా మనం చూసుకోవాలి. బద్దువా, శాపనార్థాలు. ఒక వ్యక్తికి మీ ద్వారా చాలా నష్టం జరిగింది, అతడు చేతులు పైకెత్తి, ఓ అల్లా, ఇతని వల్ల నేను ఇంత నష్టపోయాను కాబట్టి ఇతనిపై నువ్వు ప్రతీకారం తీర్చుకో అంటే దైవదూతలు ఆమీన్ అన్నట్లయితే నిజంగా మనం అతనికి ఏదైతే నష్టం చేసామో అంతకంటే పెద్ద నష్టం మనకు జరుగుతుంది. ఇతరుల బద్దువా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.